నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. రాజా సింగ్ ఈ పేరు రాజకీయాల పట్ల కనీసం పరిచయం ఉన్నటువంటి వారికి, ఎవరికైనా తెలంగాణ పాలిటిక్స్ను అబ్జర్వ్ చేస్తున్నటువంటి వాళ్ళకు కూడా ఈ పేరు సుపరిచితమే. ఆ నాయకుడి గురించి కొత్తగా మనం పరిచయం చేయాల్సినటువంటి అవసరం కూడా లేదు. సో వాస్తవానికి బీజేపీలో ఏం జరుగుతోంది అనే చర్చ గత కొంతకాలంగా చాలా హాట్ డిస్కషన్ సాగుతోంది. పెద్ద ఎత్తున ఆరోపణలు ఏంటంటే బీజేపీ నిలువున చీలిపోయింది అనేది చర్చ. సో మీరు కూడా ఖచ్చితంగా బీజేపీ నిలువున చీలిపోయిందని మీకు అనిపించినా, ఎన్ని గ్రూపులుగా మారిపోయిందని మీకు అనిపించినా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అయితే వాస్తవానికి ఇవాళ వార్త ఏంటంటే రాజా సింగ్ కనపడట్లేదు, రాజా సింగ్ గాయబోయాడు, రాజా సింగ్ మిస్సింగ్ అయ్యాడు. ఒకప్పుడు యాక్టివ్ పాలిటిక్స్లో చాలా కీ రోల్ ప్లే చేసినటువంటి రాజా సింగ్ ఇప్పుడు ఉన్నట్టుండి ఎక్కడికి మాయమైపోయారనే చర్చ ప్రధానంగా బీజేపీలోనే కొనసాగుతుంది. అంటే హిందుత్వ పట్ల తన నిబద్ధతను ఎప్పటికప్పుడు చాటుకుంటూ కూడా సిద్ధాంతపరమైనటువంటి ప్రత్యర్థులను టార్గెట్ చేయడంలో వాస్తవానికి రాజా సింగ్ ముందుంటారు. అంతేకాదు హైదరాబాద్లో ఏకంగా బీజేపీ ఎమ్మెల్యే కూడా ఒకే ఒక బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్. అంటే వరుసగా 3 సార్లు గెలిచినటువంటి రాజా సింగ్ జాడ ఏమైందని ఇప్పుడు బీజేపీలోనే తాజా చర్చ. సో ఇప్పుడు ఈ అంశంలో ఆయన పేరు చాలా కీలకంగా బీజేపీలో చర్చనీయాంశంగా మారుతుంది. అంటే హైదరాబాద్లో పార్టీ తరఫున గెలిచినటువంటి ఏకైక ఎమ్మెల్యే రాజా సింగ్ కావడం, మరోవైపు సిద్ధాంతపరమైనటువంటి ప్రత్యర్థి అయినటువంటి ఎంఐఎంపై ఒంటి కాలు మీద లేవటంతో రాజా సింగ్ కొంత ప్రత్యేకతను సాధించారు. అయితే రాజా సింగ్ను పార్టీలో పక్కన పెడుతున్నట్లుగా ఆయన సానుభూతి పరులు పెద్ద ఎత్తున గత కొంతకాలంగా వాపోతున్నారు. దీనికి నిదర్శనం తాజాగా బీజేపీ చేపట్టినటువంటి అతిపెద్ద ప్రతిష్టాత్మక కార్యక్రమం. అంటే మూసీ ప్రక్షాళనలో భాగంగా పరివాహక ప్రాంతాల్లో ఇండ్లను ప్రభుత్వం కూల్చేయటాన్ని తప్పుపడుతోంది బీజేపీ. సో ఇందుకు చేపట్టినటువంటి కార్యక్రమాల్లో రాజా సింగ్కు చోటు కల్పించలేదు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి తెలంగాణ బీజేపీ. అంటే పేదల ఇండ్లను ప్రభుత్వం కూల్చటాన్ని నిరసిస్తూ బీజేపీ బస్తీ నిద్ర కార్యక్రమాన్ని తలపెట్టింది. అయితే ఇందులో మళ్ళీ రాజా సింగ్ పేరు గాయబైనటువంటి పరిస్థితి. అంటే బస్తీ నిద్ర ప్రణాళికలో భాగంగా వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నటువంటి బీజేపీ బోడుప్పల్ నుంచి పాత బస్తీ వరకు మూసీ పరివాహక ప్రాంతాల్లో 20 చోట్లను ఎంపిక చేసి బీజేపీ నేతలను ఆ ప్రాంతాలకు వెళ్లి స్థానికులతో రచ్చబండ నిర్వహించాలని ప్లాన్ చేశారు. ఆ దిశగా మొన్నటికి మొన్న నిర్వహించారు కూడా. దీంతో పాటుగా బాధితులు ఇళ్లలోనే భోజనం చేశారు, అక్కడ వాళ్ళతో ముచ్చటించారు, అక్కడ సమస్యలు తెలుసుకున్నారు, వాళ్ళ ఇండ్లలోనే నిద్రించారు. ఇందుకోసం 20 ప్రాంతాల్లో పాల్గొనే ముఖ్య జాబితా నేతలను కూడా ముందుగానే ప్రకటించిన అందులో కూడా రాజా సింగ్ పేరు లేదు. పోనీ బీజేపీ ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి మూసీ నిద్రలో కూడా రాజా సింగ్ తనకు తానే స్వయంగా ఎక్కడా కనిపించకపోవడం కూడా తీవ్ర చర్చనీయాంశంగా మారుతుంది. అంటే తెలంగాణ బీజేపీలో మరోసారి ఎమ్మెల్యే రాజా సింగ్ వ్యవహారం సీరియస్ చర్చ సాగుతోంది, పెద్ద ఎత్తున రచ్చకెక్కుతోంది. మరి రాజా సింగ్ను బీజేపీ నాయకత్వం అసలు పరిగణలోకి తీసుకోలేదని తెలుస్తోంది. అంబర్పేట్, పాత బస్తీ, బోడుప్పల్ వరకు మూసీ నిద్ర కార్యక్రమం జరిగినటువంటి నేపథ్యంలో ఎక్కడా ఏ ఒక్క సందర్భంలో కూడా రాజా సింగ్ కనిపించకపోవడం, కొద్ది రోజులుగా పార్టీ కార్యక్రమాల్లో కూడా రాజా సింగ్ కనిపించడం లేదనే చర్చ చాలా సీరియస్గా తెలంగాణ రాజకీయాల్లో వినిపిస్తోంది. పొలిటికల్ సర్కిల్స్లో హాట్ టాపిక్గా మారుతోంది. మరి మూసీ నిద్రలో కీలక నేతలంతా పాల్గొన్నా కూడా రాజా సింగ్ మాత్రం పాల్గొనలేదు. మరి హైదరాబాద్లో ఆ పార్టీకి పెద్ద దిక్కుగా ఉండటమే కాకుండా ఏకైక ఎమ్మెల్యేగా కూడా గుర్తింపు పొందినటువంటి రాజా సింగ్కు చోటు దక్కకపోవడం తీవ్ర చర్చగా మారింది తెలంగాణ రాజకీయ వర్గాల్లో. సో ఇప్పుడు బీజేపీ చేపట్టినటువంటి ఈ కీలకమైనటువంటి కార్యాచరణలో మరో ఆసక్తికరమైనటువంటి అంశం ఏంటంటే బస్తీ నిద్రలో భాగంగా పాల్గొనే నేతల్లో ఇతర జిల్లాలకు చెందినటువంటి నేతలకు కూడా చోటు ఇచ్చినటువంటి బీజేపీ పెద్దలు 3 సార్లు నెగ్గినటువంటి ఎమ్మెల్యే అయినటువంటి రాజా సింగ్కు మాత్రం ఛాన్సు ఎందుకు ఇవ్వలేదని కూడా వాళ్ళ స్థానికులు బీజేపీ నేతలందరూ కూడా చర్చనీయాంశంగా ఇవాళ బీజేపీలోనే హాట్ చర్చ జరుగుతోంది. అయితే గత కొంతకాలంగా పార్టీ రాష్ట్ర నాయకత్వంపై రాజా సింగ్ గుర్రుగా ఉన్నట్లుగా స్పష్టంగా తెలుస్తోంది. అసెంబ్లీలో బీజేపీ ఎల్పీ పదవికి ఆయన సీరియస్గా ప్రయత్నాలు చేసి ఆశించి భంగపడ్డారు. 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినా కూడా పట్టించుకోవడం లేదంటూ కూడా ఆయన వర్గీయులు గత కొంతకాలంగా బీజేపీ రాష్ట్ర నాయకత్వంపై ఫైర్ అవుతున్నట్లు తెలుస్తోంది. గ్రేటర్లో పార్టీ తరఫున గెలిచినటువంటి ఏకైక బీజేపీ ఎమ్మెల్యే తానేనని, ఈ నేపథ్యంలో తనకు కీలక పదవి ఇవ్వాలని కూడా ఆయన పార్టీ నాయకత్వాన్ని ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నా సైడ్ చేస్తున్నట్లుగా స్పష్టంగా తెలుస్తోంది. సో ఇప్పుడు రాష్ట్ర అధ్యక్ష పదవికి కూడా తన అర్హుడనని కూడా ఆయన అంటున్నారు. అయితే పార్టీలో యాక్టివ్గా ఉండకపోయినా కనీసం కూడా ఎంఐఎంపై సమయం వచ్చినప్పుడల్లా తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్న రాజా సింగ్. అయితే ఈ పరిణామంపై మరో చర్చ వినిపిస్తోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డికి రాజా సింగ్ అసలు పొసగడం లేదు బీజేపీలో అనేది కూడా మరో చర్చ. అందుకే ఆయనకు ఛాన్స్ ఇవ్వడం లేదని మొత్తంగా రాజా సింగ్ అయితే మాత్రం ఖచ్చితంగా సైడ్ చేస్తున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. ఇప్పుడు బీజేపీలో ప్రస్తుతం నడుస్తున్నటువంటి హాట్ టాపిక్ ఇదే. మీరు కూడా రాజా సింగ్ని ఎందుకు బీజేపీ రాష్ట్ర నాయకత్వం సైడ్ చేస్తుందని మీకు అనిపిస్తే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.